నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు రాయలసీమ యూనివర్సిటీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయం సాధించిన టీడీపీ నేత టీజీ భరత్కు నగరంలోని రాయలసీమ యూనివర్సిటీ వద్ద అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి వెలుపలికి వచ్చిన వెంటనే అభిమానులు, కార్యకర్తలు ఆయనను భుజంపై ఎత్తుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం హోటల్ మౌర్యయిన్కు చేరుకున్న కర్నూలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన యువనేత టీజీ భరత్ను కార్యకర్తలు, అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. యువనేత టీజీ భరత్ను అభినందించేందుకు వచ్చిన వారితో మౌర్యయిన్ కాంప్లెక్స్ సందడిగా మారిపోయింది. అనంతరం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన టీడీపీ నేత టీజీ భరత్ తన తల్లిదండ్రులు, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే కుటుంబ సభ్యుల అభినందనలు అందుకున్నారు. అంతకుముందు కౌంటింగ్ కేంద్రం వద్ద కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో తీర్చిదిద్దుతానని తెలిపారు. కర్నూలు నగరంలో పరిశ్రమల ఏర్పాటుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వివరించారు. తాను ఎన్నికల సందర్భంగా వివరించిన 6 గ్యారంటీలను అమలు చేస్తానని తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా మరోసారి కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జైలుకు పంపించారు, చంద్రబాబు గారిని ఎంతో బాధ పెట్టారు. సో ఏదైతే అది ఇప్పుడు మరీ మన ఆంధ్రప్రదేశ్కి ఫుల్ డెవలప్మెంట్ అనేది జరగాలంటే నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా, ఒక చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటేనే జరుగుతుందని చెప్పా నేను. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాల్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. కర్నూలుని కూడా నేను ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చానో 5 ఏళ్లలో చేయబోతున్నానని, అదే కాకుండా మా సూపర్ 6 ఇచ్చిన పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ అవన్నీ కూడా కర్నూలు ప్రజలకు అందరికి అందజేసే విషయంలో ఎక్కడ తగ్గను. అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను టీడీపీ అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి అభినందిస్తున్నారు. నగరంలోని ఆయన నివాసంతో పాటు హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్ సందడిగా మారింది. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధించిన టీడీపీ నేత టీజీ భరత్కు అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. విజయం సాధించి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న అభినందనల పర్వం ఈరోజు ఉదయం నుంచే ప్రారంభమైంది. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న ఆయన నివాసానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు, టీజీవీ గ్రూపు సంస్థల సిబ్బంది అధిక సంఖ్యలో చేరుకుని యువనేత టీజీ భరత్ను అభినందించారు. అలాగే రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను భారీ పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. యువనేత టీజీ భరత్కు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో టీజీవీ నివాసం సందడిగా మారిపోయింది. వచ్చిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీజీ భరత్ ముందుకు సాగారు. అనంతరం హోటల్ మౌర్యయిన్లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందచేసి, పూలమాలలు వేసి, శాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ అభినందనల పర్వం గంటల కొద్దీ కొనసాగింది. అయినప్పటికీ టీడీపీ నేత టీజీ భరత్ ఏమాత్రం అలసిపోకుండా అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ అభినందనలు స్వీకరించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్యేగా తమ నాయకుడు విజయం సాధించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాము ఊహించిన దానికంటే అధిక మెజారిటీతో తమ అభిమాన నాయకుడు టీజీ భరత్ ఎమ్మెల్యేగా విజయం సాధించారని తెలిపారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ ఏర్పాటులో ఆయనకు స్థానం లభించాలని వారు కాంక్షించారు. కర్నూలు ఎమ్మెల్యేగా
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఎమ్మెల్యేగా టీజీ భరత్ కృషి చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అరాచకాలకు ఈ ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడారని తెలిపారు. అధికార మదంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి నాయకులంతా ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీత్కరించడంతో వైసీపీ నాయకులు అందరూ కనిపించకుండా పోయారని తెలిపారు. టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకానికి, ప్రతి పెద్దలకు, 6 వయసుల వ్యాపారస్తులు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఏ ఒక్క సమయం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది ఉన్నా టైంకి వచ్చి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గద్దెను ఎక్కించాలి, ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ప్రతి ఒక్కరు వచ్చి గెలిపించినందుకు హృదయపూర్వకంగా మరొక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవాళ అడుగుతున్నా, వైఎస్ఆర్ పార్టీ చేసిన దుర్మార్గాలు చంద్రబాబు నాయుడు తిట్టి ఈరోజు ఒకటే అడిగిన మొన్ననే వాళ్ళ సమాధానం చెప్పారు. సవాల్ ఇచ్చిన ఒరే కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు, వెల్లంపల్లి, అలాగే డ్యాన్సులు వేసుకుంటూ సినిమా డ్యాన్సులు వేసుకుంటూ వయ్యారంగా పలికే ఓ రోజా, ఎక్కడ పోయినావు రోజా, అదేవిధంగా సజ్జల, వీడు గుమస పని చేశాడు. ఈ గుమస పని చేసుకోకుండా అధిక ప్రసంగా ఎక్కువ మాట్లాడాడు. వీళ్ళందరికీ అడుగుతాను నేను, అరే దుర్మార్గులారా, ఈరోజు చంద్రబాబు ఇంత మెజార్టీ పబ్లిక్ ప్రజలందరూ కూడా ఓటు ద్వారా మీకు చెప్పుతో కొట్టినట్టు కొట్టి ఇవాళ చంద్రబాబు నాయుడిని గెలిపించారు. మీరు ఇవాళ ఇంటికి పోయి పరిధి తెచ్చారు. కనీసము ప్రతిపక్షంలో కూర్చుండేదానికి అవకాశం లేకుండా మీకు చేశారంటే ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి. మీ నోటు దురుస్తానమే, మీరు మాట్లాడే దురుస్తానమే, మీరు మాట్లాడిన మాట అంతా ఇంత కాదు. మీ ఇష్టం వచ్చిన చంద్రబాబు నాయుడు మాట్లాడరా? ప్రజలందరూ కోరేది అమరావతి రాజధాని పూర్తి చేయాలని ప్రజల కోరిక, ప్రజలందరి కోరిక వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉద్యోగావకాశాలు కల్పించాలా, ప్రాజెక్టు తేవాలి, పరిశ్రమ తేవాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇచ్చిన రోజు ముఖ్యమంత్రి పదవి అర్హుడు. అందుకే ఈ రాష్ట్రానికి తగిన వ్యక్తి, ముందు చూపున జాగ్రత్త వ్యక్తి, ఖజానా నింపి ప్రజలు ఏ విధంగా దారి చూపించాలో, ప్రజలు ఏ విధంగా ఆదుకోవాలో ఒక చంద్రబాబుని సముద్రం చెప్పేసి చంద్రబాబు నాయుడు పట్టం కట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి పేరున ఉద్యోగస్తుల మొదలు పోలీసుల మొదలు అందరికీ పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను. రాష్ట్రంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరాచక పాలనకు ఓట్ల రూపంలో ప్రజలు తెరదించారని టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిక్కారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ విజయోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల తెలుగుదేశం పార్టీ కూటమి విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయోత్సవ కేకును కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించిన బస్తిపాటి నాగరాజుతో పాటు పత్తికొండ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కేఈ శ్యాంబాబు, టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిక్కారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మహిళా నాయకురాలు ముంతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమిని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం ఇక నుండి అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటూ రాష్ట్ర అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. అలాగే జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.
రేవుల ప్రాజెక్ట్ ఎలా సాధించుకోవాలి, లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా తెచ్చుకోవాలి, మనము ఇక్కడ హామీ ఇచ్చినటువంటి హైకోర్టు బెంచ్ ఎట్లా ఇచ్చుకోవాలి, ఎక్కడ జగన్ ఫెయిల్ అయ్యాడో మనం అక్కడ పాస్ అయ్యేదానికి, ప్రజల్లో పాస్ మార్కులు తెచ్చుకునేదానికి, ప్రజలు మనం నమ్మి, చంద్రబాబు నమ్మి, లోకేష్ యొక్క రెక్కల కష్టం. లోకేష్ బాబు గారు చూసే లీడర్ కాదు, ప్రజలందరూ కూడా నడిచి వచ్చి మన కష్టాలంతా చూసి ఒక్కొక్క నియోజకవర్గంలో 4 రోజులు 5 రోజులు ఆయన ఉండి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల యొక్క ఇది ప్రజల యొక్క ఏం కష్టాల్లో ఉన్నారు అని చూశారు. కర్నూలు జిల్లా ఈ రోజు కరువుతో కుతకుతలాడుతుంది. కడుపు చేత పట్టుకుని 10 ఎకరాలు 20 ఎకరాల రైతులు అడక్క దిగిపోయేదానికి ఉంటాయి. అడిగితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను బట్టలు నొక్కుతా, నన్ను బట్టలు నొక్కుతా, నేను బట్టలు నొక్కుతా. ప్రజలందరూ బట్టలు నొక్కినారు. ప్రజలకి సంక్షేమ పథకాలు అవసరమే, కానీ అంతకంటే ముందు శాశ్వత పరిష్కారాలు అవసరం. చదువుకున్నటువంటి నిరుద్యోగికి ఉద్యోగం అవసరం, రైతాంగానికి బిల్లు అవసరం, ప్రజలకు తాగడానికి బిల్లు అవసరం. కనీస సౌకర్యాల వైపు కూడా చూడని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రజలకు తీరాలు చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు మీరు ఏదైతే కోల్పోయారో అదేవిధంగా మైనారిటీలు అన్ని వర్గాలు ఏ విధంగా ఇబ్బందులు పడినాయో అన్ని కూడా పునరుద్ధరిస్తాం. మళ్ళా చంద్రబాబు నాయుడు మీద విమర్శిస్తాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడ, సజ్జల నువ్వు ఎక్కడ? రాజకీయం మాట్లాడే హక్కు నీకు లేదు. రాజకీయం నీకు ఈలే. గుమస్తా జాబ్ పని ఇచ్చాను నీకు. నీ పని నువ్వు చేసుకోవాలంటే అన్నింటిలో ఏం చూస్తున్నావు. అందుకే ఇప్పుడే చెప్తున్నా, నీకన్నా 99 కొలాడే రోజా నీ ఆటలు సాగవు తల్లి, ఇంకా నీకుంది. కాబట్టి ఇప్పటికైనా తెచ్చుకొని నిజానిజాలు తెలియచెప్పాలి, వాస్తవాలు తెలియజేయాలి. రాష్ట్రంలో జరిగినటువంటి సమస్యలని ప్రజలకు తెలియజేసే బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. వల్ల ప్రజాస్వామ్యం ఏమిటో చంద్రబాబు చూపించే సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఎన్సీసీ అధికారి జోబీ ఫిలిప్ అన్నారు. ఈ మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు మొక్కలు నాటారు. ఎన్ఆర్పేటలో ఉన్న సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల ఎన్సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి జోబీ ఫిలిప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నగరంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఎన్సీసీ అధికారి జోబీ ఫిలిప్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించి ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. गुड मॉर्निंग। आज 5 जून 2024 को हम वर्ल्ड एनवायरनमेंट डे मना रहे हैं। वर्ल्ड एनवायरनमेंट डे जैसे कि आप देख रहे हैं, सारे एनसीसी के बच्चे जो पीछे खड़े हैं, उनका मैसेज पूरे देश को, पूरे दुनिया को ये है कि हमारा धरती, हमारा धरोहर, उसको बचा के रखना ताकि हमारा फ्यूचर सुरक्षित रहे। इसके लिए पोल्यूशन कम करना और जितने भी रीयूजेबल सामान है उसको यूज़ करना, साउंड पोल्यूशन हो, नॉइज़ पोल्यूशन हो, एयर पोल्यूशन हो, इन सब को कम करना, पेड़ लगाना, पेड़ पौधे लगाना, अपने बीचेस को क्लीन करना, रिवर को क्लीन करना और अपने आसपास के जितने भी इलाके हैं उनको साफ़ सफाई रखना ताकि हमारे फ्यूचर जनरेशन जो आ रहे हैं वो हेल्दी और खुशहाल रहें। और इसी वजह से हम इनकरेज कर रहे हैं पूरे देशवासियों को कि जितने ज़्यादा हो सके ट्री प्लांट करना और ग्रीनरी फैलाना। और वही मैसेज हमारे एनसीसी कैडेट्स यहाँ सभी को देना चाहते हैं कि ट्री प्लांटेशन करो ताकि हमारा देश हरा भरा रहे और खुशहाल रहे। अब मैं कैडेट से भी अनुरोध करता हूँ कि वो भी कुछ बोले। చెట్లు పెంచాలి. ప్రతి స్కూల్లో కానీ, ప్రతి విలేజ్లో కానీ, ప్రతి గ్రామాల్లో కానీ, టౌన్లో కానీ, సిటీల్లో కానీ వాళ్ళ ఇంటి ముంగల చెట్లు పెంచాలి. దానివల్ల మనకు కాలుష్యం తగ్గుతుంది, మనకు ఆక్సిజన్ బాగుంటుంది, మనకి ఎటువంటి జబ్బులు రావు, ఎటువంటి వ్యాధులు రావు. దానివల్ల ఈరోజు వచ్చేసి మా 9th గర్ల్స్ బెటాలియన్ ఒక ప్రోగ్రాము మాకు ఇచ్చారు.
ఆ ప్రోగ్రామ్ని మనం వచ్చేసి కర్నూలు 900 కలిసి పెట్టండి దీన్ని వచ్చేసి పార్టిసిపేట్ చేసింది. దీనివల్ల మా ఎన్సీసీ పిల్లలు ఎన్ఆర్పేటలో మదర్ తెరెసా స్టేషన్ దగ్గర మేము మొక్కల్లో నాటినాం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.